ఎస్ చెప్పండి సార్, మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ గారు గెలుపు తథ్యము. మెజారిటీ ఎంత వస్తుందో మెజారిటీ కోసమే ఆలోచన. గెలుపు అయితే అన్నది తథ్యం. ఓకే, ప్రచారం ఎట్లుంది? ప్రచారం ఇంకా స్టార్ట్ కాలే అయినది. ఇంకా ప్రచారమే స్టార్ట్ కాలేదు. ఓకే, ప్రచారం స్టార్ట్ అయితే విజయ దుందుమి అయితే కంపల్సరీ. ప్రచారం స్టార్ట్ కాకుండా విజయం ఎట్లా? ప్రజలలో పబ్లిక్ డిమాండ్ సార్. ఇవి పబ్లిక్లు ఎవరు చూడు, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకైనా కూడా ఎవరంటే బీజేపీ, నరేంద్ర మోడీ, ఈటలన. ఇప్పుడు అదర్ పార్టీ నుంచి ఉన్నారు రాగి నాగేష్, ఆయనకైనా కూడా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ వాళ్ళకు పేరు లేదు, ఎవరు లేదు. ఇంత దగ్గర దగ్గర 32 లక్షల మంది ఓటర్లు. ఏది మల్కాజ్గిరి ఇండియాలో పెద్ద పాపులేషన్ ఉన్నది, 32 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ 32 లక్షల ఓటర్లలో దగ్గర దగ్గర అందరు గుర్తుపడతారు. ఇంకోటి ఏం చెప్పనా, ఇది ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఉన్న పబ్లిక్ సిటిజన్స్ ఉన్నారు. ఖాళీ ఒక మా తెలంగాణ కాదు, ఒక చిన్న మినీ భారత్. ఇది మినీ భారత్లో బీజేపీకి 100కి 100% మాకు పాజిటివ్ వైజ్ సార్. ఇది ఏం ఆలోచన చేసేది ఏమో. మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ గారు గెలుపు అవకాశం 100% గెలుస్తాడు కదా. అవకాశాలు ఏం లేదు, అది గెలిచినట్టు అంతే. ప్రధాన పోటీదారు ఎవరు అనుకుంటున్నారు? ఇది అధికార పార్టీయా టీఆర్ఎస్? ఈ అధికార పార్టీ ఉంటుంది. అధికార పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. అధికార పార్టీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు, ఏది నమ్మకం? ఏ డబ్బులు ఖర్చు పెట్టరా తర్వాత సంగతి, కానీ పోటీ అయితే అధికారంలో ఉన్న పార్టీ ఉంటుంది కదా కామన్గా. మరి ఏ రకంగా గెలవగలరు? మోడీ గారి మీద నమ్మకం. మేము ఈటల రాజేంద్ర కేసులో మోడీ గారికి ఓటేస్తున్నాం అంతే. అంటే మోడీ అభివృద్ధి అంతే అంతే 100% అది డ్యామ్ షూర్. అది మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు చూసే బీజేపీకి ఓటేస్తారు అందరూ. మారినాయంటే మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలే కదా. అందులో భాగం ఈటల రాజేంద్ర అన్న గారు, అందులో భాగం అంతే. ఖచ్చితంగా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు గెలుస్తారు. ఎందుకంటారా, ప్రతి కార్యకర్తని ఇంటికి వచ్చినట్టే ఖచ్చితంగా ఫస్ట్ ఆయన పలకరించే పిలుపు అన్నా తిన్నావా, తమ్మి తిన్నావా, బాపు తిన్నావా అనే పిలుపు. తిన్న తర్వాతనే ఆయన సమస్య తెలుసుకొని ఖచ్చితంగా సమస్య పరిష్కరించే విధంగానే ఈటల రాజేందర్ గారు చేస్తారు. అదేవిధంగా ప్రజల గొంతుగా తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం పోరాడి తెలంగాణ గొంతుకై నిలబడిన వ్యక్తి ఎవరంటే మన ఈటల రాజేందర్ గారు. ఖచ్చితంగా 100కు 100% ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నాడు. ఖచ్చితంగా సెంట్రల్ మంత్రి కూడా రావాలని మల్కాజ్గిరి ప్రజలు కోరుకుంటున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలిచిన ఎంపీ అభ్యర్థి ఖచ్చితంగా పై స్థాయికి పోతారనే ఒకటైతే ఉంది. కావున ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు గెలుస్తారు, సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతారని మేము కోరుకుంటున్నాం. ఈటల గారు ఈ రోజు నుంచి కాదండి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నుంచి ఆయన తెలంగాణ కోసం పోరాడాడండి. అదేవిధంగా ఈటలతో పాటు మన దేశానికి మోడీ గారు అవసరం, ఇంకా 15 సంవత్సరాలు కూడా మోడీ గారు అవసరం చాలా ఉంది. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మనము బీజేపీని కనుక ఈసారి కనుక 370+ స్థానాలు గెలుచుకుంటే చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈసారి అందరూ బీజేపీకి ఓటు వేసి మల్కాజ్గిరిలో ఈటల గారిని, దేశంలో మోడీ గారిని గెలిపించవలసిందిగా కూర్చున్నాం. మేము అనుకోవడం అయితే పోటీ అనేది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాము. కానీ ఈ ఫైనల్గా మాత్రం అట్లీస్ట్ ఒక 2 lakhs మెజారిటీ టు 2 to 3 lakhs మెజారిటీతో బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నామండి.